ఉద్యోగ కుటుంబ బాధ్యతలతో నిరంతరం ఒత్తిడికి లోనవుతున్న మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయాధికార సేవా సంస్థ అధ్యక్షురాలు గంధం సునీత సూచించారు. మంగళవారం ఉదయం జిల్లా న్యాయాధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేస్తూ మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దీని ప్రభావం ఆరోగ్యంపై పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకొని ఏడాదికి కనీసం ఒకసారి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొంటూ ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని అన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిరక్షించుకోవడం అవసరమని అన్నారు. జిఎస్ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో 13 రకాల వైద్య సలహాలు, పరీక్షలు అందిస్తున్నారని గంధం సునీత తెలిపారు. ఈ శిబిరం ద్వారా వ్యక్తులు తమ ఆరోగ్య సంబంధ సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు పొందగలరని పేర్కొన్నారు. ఒక్క వ్యక్తికైనా ఆరోగ్యపరమైన మేలు చేకూరితే ఈ శిబిరం నిర్వహణ యొక్క లక్ష్యం సార్థకమవుతుందని ఆమె స్పష్టం చేశారు. సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం జిఎస్ఎల్ కళాశాల యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్వి ప్రసాద్, ప్రముఖ వైద్యులు తరుణ్ గోగినేని, ఇతర వైద్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Dr. Tarun Garu, President of Rajahmundry Bar Association, Secretary DLSA, my colleague officers, staff and doctors of GSM Medical College and General Hospital, our staff members, DLSA staff, SMU. Very good morning. First of all, world, a very happy and world this type of medical camp with assistance of the same GSM Medical College and Government Hospital, with the team of one of the female employee also detected with some severe disease. At least to one person who is suffering from cancer and kuda very happiest thing. మన వైద్య నారాయణ హరి ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఆరోగ్యం అనేది కానీ, హెల్త్ కాన్షియస్ కానీ లేకపోతే ఎంత పెద్ద జాబ్లో ఉండి ఎంత పెద్ద పోస్ట్ హోల్డ్ చేస్తున్నప్పుడు కూడా మనం దాన్ని ఎంజాయ్ చేయలేము. Physical and mental exercises అనేది required, especially the employees and the officers who are working in our institution. We know the pressures that which are facing by us because of death of staff, pendency of cases. నేను ఒకదాన్ని కనుక ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ సఫర్ అయితే నాట్ ఓన్లీ మై సెల్ఫ్, నా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళందరికీ చూసుకునే అవకాశం కూడా నాకు ఉండదు. బీయింగ్ ఎ లేడీ, we can take care of all family members. Being a male person ki అలాంటి అవకాశం రాకపోవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీకి అటాచ్మెంట్ అనేది ఫీమేల్కి ఉన్నంత అటాచ్మెంట్ మేల్ పర్సన్కి ఉండదు. ఇట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. సో ఒక బీయింగ్ ఫీమేల్ కూడా వాళ్ళు అంతే కేర్ తీసుకోవాలని చెప్పి మేము ఎస్పెషల్లీ ఫీమేల్ ఎంప్లాయీస్కి రివర్షన్ అడిగి మేము చేయలేని స్థితిలో ఉన్నాము, మాకు హెల్త్ అస్సలు కండిషన్ బాగాలేదు అని చెప్పి వస్తున్నాయి. అలాగే ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ కూడా మెడికల్ గ్రౌండ్స్ మీద ఎక్కువ పెట్టేవాళ్ళు ఉన్నారు. సో అది జెనెటికల్గా కావచ్చు, లేదా వంశపారంపర్యంగా ఇంకే రీజన్స్తో అయినా మనకు ఖచ్చితంగా కొన్ని ఈ డిసీజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది. అది మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, లేదా ఎవరికైనా అవ్వచ్చు. మీ మేనత్త వాళ్ళు అవ్వచ్చు, మీ అమ్మమ్మ వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ హిస్టరీ అనేది యూ ప్లీజ్ బెటర్ నో ది ఫ్యామిలీ హిస్టరీ. Learned bar president, learned members of the bar and LADC, advocate clerks, our staff members and paralegal volunteers. I also want to extend a warm welcome to the dedicated team of doctors and staff from GSL Medical College and General Hospital, Rajahmundry, who have joined us today. It gives me great pleasure to address this gathering
on the occasion of World Health Day, observed in April. As per the directions of Honorable NALSA and Honorable AP State Legal Services Authority and under the guidance of Honorable Chairman DLSA on observance of World Health Day, today our District Legal Services Authority, Rajamahendravaram, is conducting a medical camp in coordination with GSL Medical College, Rajamahendravaram. Association onto the dais. I cordially invite our esteemed guest, Dr. Govind Tarun Garu, MS MCH, Surgical Oncology, MD, GSL Breast Cancer Hospital, onto the dais. Thank you, sir. It is my great honor to invite Srimati Kandam Sunita Madam Garu, Honorable Chairman of Principal District, East Godavari District, onto the dais. Or social background deserves access to affordable and quality health care. However, many vulnerable sections of society still face challenges in accessing proper medical facilities, awareness, and legal protection related to health rights. Through legal awareness programs, medical camps, and collaboration with government departments and NGOs strives to spread awareness about various health-related schemes and legal protections. We encourage people to make use of government welfare schemes such as free medical treatment, health insurance schemes, and support services available to the needy. A healthy society is the foundation of a strong nation. Working women often carry a double burden of work at office and home, and their health frequently takes a little bit of risk. I truly hope our female colleagues and staff take full advantage of these screenings today. I am incredibly pleased to see the response. Now I request Sri CHV Prasad Garu to grace the occasion with a few words. Gandam Sunita Garu, the other judicial officers who are present here, and the other distinguished guests. I am very glad that I am participating in the maiden program after reaching the office of President. Is DLSS program. The District Legal Service Authority, it deserves to be. Thank you. Good morning, everyone. I'm really glad to attend this medical camp. This is the second camp we are conducting. I believe the first one we conducted a couple of years ago with the presence of District Chairman, and this is the second time we are conducting it. We are situated very close by to your court premises. This is a dedicated oncology block. Apart from cancer screening today, we are conducting cardiology, dermatology, and other specialties also. And so I address all the, especially the women fraternity from among your community, to get yourself screened for the cervical cancer and the breast cancer. So all the kids or the young daughters and boys who are from your family, they